దాని మీద విద్యాశాఖ మంత్రి ప్రకారంగా 0.25% మాత్రమే ఈ వేరియేషన్ అయితే ఉంది. ఇది కూడా మానవ తప్పిదమే. దీనివల్ల మేము వీళ్ళ మీద తప్పులు చేసినటువంటి వాళ్ళమే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఈ 0.25% ఉందా, లేదు అని అంటే 20% వరకు ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే రీవాల్యుయేషన్ తర్వాత, రీవాల్యుయేషన్ ముందు తప్పినటువంటి వాళ్ళు, రీవాల్యుయేషన్ తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళ సంఖ్య అది 15 to 20% వరకు ఉంది అని అంటే వాటిని మాత్రం అనడానికి మనకు వీలయ్యేటువంటి అంశం కాదు. అయితే ఈ విషయంలో ఎందుకు ఇలాగుంది, ఏమైనా అశాస్త్రీయ పద్ధతిలో మన మూల్యాంకనం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. రాజకీయ విమర్శల అంశం ఒక ఎత్తు, రెండో అంశము ఒకవేళ తప్పులు పొరపాట్లు ఉంటే వాటిని సమీక్షించుకోవటం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. 1 మార్కు తేడాతో ఓడిపోయినటువంటి విద్యార్థి, అది మన 1 మార్కు కింద కనపడుతుంది. కానీ ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి బాధతో, అతని జీవితం అంతా ఇప్పుడు ఆ కుటుంబము ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది ఆ విద్యార్థి మీద, ఆ కొడుకు మీద, ఆ కూతురు మీద. మరి అలాంటి వాళ్ళ జీవితాలు 1 మార్కుతోనే ఈ రోజున జీవితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంటే, ఈ విధంగా 20 మార్కుల నుంచి రీవాల్యుయేషన్ లో 90 మార్కులు అనేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి అని అంటే, ఎవరైనా ప్రతిపక్ష పార్టీ విమర్శ చేసినప్పుడు ఆ విమర్శల్ని తిప్పికొట్టడం, తిరిగి చేయటం అనే సంప్రదాయం అయితే ఇప్పుడు మొదలైంది. అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తితే దాంట్లో అసలు లోపం ఉందా లేదా, ఈ మూల్యాంకనం రీవాల్యుయేషన్ లో తప్పులు ఉన్నాయా లేవా, మానవ తప్పిదమా, మీరు అలాంటివి ఇక్కడ రెండు వైపుల నుంచి ఆశించడం తప్పేనండి కృష్ణాంజనేయులు గారు. ఆ 2 వైపుల నుంచి నువ్వు 10th పేపర్లు ఎత్తుకెళ్ళినోడు నువ్వా మాకు చెప్పేది అనే స్థాయిలో ఆయన ఎదురుదాడికి దిగుతుంటే జరిగిన తప్పు ఏంటంటే దానికి ఇంకో ప్రశ్న ఎదురు ప్రశ్న వేస్తే ఎట్లాగా? శివరాజ్ సింగ్ చౌహాన్ని కమల్నాథ్ని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. ఆయన బీజేపీ దిగిపోయి కమల్నాథ్ ప్రభుత్వం వచ్చినప్పుడు కమల్నాథ్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్ళి దగ్గరుండి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు, మర్యాదగా మాట్లాడుకున్నారు. ఆ సంస్కారం ఎప్పటికి వస్తుంది వీళ్ళకి? ఆయన లేవనెత్తాడు, ఆయన క్రెడిబిలిటీ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడటం? తప్పు జరిగింది, నువ్వు ఎత్తుకెళ్ళిపోతే విచారణ చేయించే, అప్పటి నుంచి విచారణ చేయించి మళ్ళీ జైల్లో పెట్టండి, కేసు పెట్టచ్చు కదా. శివపార్వతి గారు మీరు ఎట్లా చూస్తున్నారండి ఈ మాట? అండి ఒక మాట, ఇప్పుడు జగన్ ఇప్పుడు ఈ మూల్యాంకనం సంబంధించినటువంటి వ్యవహారం, రీవాల్యుయేషన్ వ్యవహారం ఒక ఎత్తు అయితే, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సినటువంటి ఆయన రేపో మాపో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. కొద్ది రోజులు అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు 10వ తరగతి పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి నువ్వు ఆ రోజున పేపర్లు తీసుకొని వెళ్ళిపోయావు అనేటువంటి విధంగా విమర్శ అండి ఇది. ఇప్పుడు మోస్ట్ అబ్జెక్షనబుల్, ఈ టైంలో మాట్లాడాల్సింది కాదంటున్నాను. మాట్లాడుకోండి విడిగా. శివపార్వతి గారు మీరేమంటారు? అవును, మీరు తప్పు చేశారన్న తర్వాత తప్పును సరిదిద్దుకునే బాధ్యత అది చూసుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడో పాత విషయాలు లేవనెత్తడం, ఏది పడితే అది నోటుకొచ్చిన మాట్లాడటం కరెక్ట్. శివపార్వతి గారు ఏంటి, మానవ తప్పిదమా లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళు ఎట్టబోతే ఏందిలే అనే ఒక విపరీతమైన ధోరణి ప్రభుత్వం? నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది, ఇక్కడ పార్టీల గురించి మాట్లాడలేదండి, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. ముందుగా వాసు గారు, మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళు ఎవరో ఏమైపోతే మాకెందుకులే అనే నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వానికి అట్ ఎనీ కాస్ట్ ఉండదు, లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 16,000 రీవాల్యుయేషన్కి ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో, అంటే ఘోరంగా 20 మార్కులు వచ్చిన వాళ్ళకి 90 మార్క్స్ మళ్ళీ రీవాల్యుయేషన్ తర్వాత రావడం, ఖచ్చితంగా ఎవరు పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు? అక్కడ ఎవరు ఆ సర్టైన్ డిపార్ట్మెంట్ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్సే, గవర్నమెంట్ టీచర్సే చేస్తారు. వాడిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్స్గా ఉండి దాన్ని మానిటర్ చేస్తారు. ఇక్కడ వాల్యుయేషన్ జరిగేటప్పుడు రాంగ్ జరిగిందా, లేకపోతే ఎంటర్ చేసేటప్పుడు కంప్యూటర్ డేటా అనలిస్టులు ఎంటరింగ్లో రాంగ్ జరిగిందా, లేదా మానిటరింగ్లో రాంగ్? ఇప్పుడు 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసి వర్క్ చేసి రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ లోపం జరిగింది అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది.
అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం కూడా ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి ఇక్కడ ఏదో అంటే ఎలా అంటే దాన్ని ఏదన్నా ఒక ఛాన్స్ దొరికితే చాలు, దానికి ఇంకేం లేదు, అసలు ప్రభుత్వం కుప్పకూలిపోయింది, మేము బ్రహ్మాండంగా